జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరమ్య తిరుమల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలాగే ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఈ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ ఛానల్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు నీతి కథ ఏంటంటే, చెడు ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుంది అనేది చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక మంత్రి గారు పక్క ఊరిలో పని ఉండి వెళ్తూ ఉన్నారట. అయితే దారిలో ఆయనకి చాలా దాహం వేసింది. దాహం వేస్తే ఒక రైతు దగ్గరికి వెళ్ళి అతనికి కొంచెం దాహం వేస్తోంది, కాస్త మంచి తీర్థం ఇవ్వమని చెప్పి అడిగాడు. అయితే ఆ రైతు చెరుకు పండిస్తూ ఉంటాడు. సరే, మంత్రి గారు వచ్చారు కదా అని చెప్పినని ఆ రైతు ఆ చెరుకు నుంచి చెరుకు రసాన్ని తీసి ఆ మంత్రి గారికి తాగడానికి ఇస్తాడు. ఆ మంత్రి గారు ఆ చెరుకు రసాన్ని తాగిన తర్వాత చాలా తీయగా ఉందే, చాలా బాగుంది అని చెప్పి ఆలోచించి మళ్ళీ ఇంకొక కొంచెం తీసుకురా అని చెప్పి అతన్ని అడుగుతారు. సరే, రైతు వెళ్తాడు చెరుకు రసం తీసుకురావడానికి. ఈలోపు ఆ మంత్రి గారు ఆ చెరుకు యొక్క తోటనంతా కూడా ఆయన పరిశీలిస్తారు. ఆ చెరుకు తోట అంతా కూడా చాలా చక్కగా ఏపుగా పెరిగి చాలా చక్కగా పంట అంతా కూడా సమృద్ధిగా ఉంది. ఆ మంత్రి గారికి లోపల ఒక చెడు ఆలోచన కలిగింది. ఏంటంటే, అబ్బాయి చక్కగా ఇంత మంచి ఏపుగా పెరిగింది, దీనికి ఎందుకు మనం పన్ను వసూలు చేయకూడదు, ఇంత మంచిగా ఏపుగా పెరిగిన ఈ చెరుకు తోటకి ఎంత వసూలు చేయవచ్చు అనేటటువంటిది అంతా కూడా మనసులో అతను లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఈలోపు ఆ రైతు ఆ చెరుకు రసాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ చెరుకు రసాన్ని మంత్రి గారు తాగిన తర్వాత ముందు కంటే కూడా తీపిదనం తక్కువగా ఉంది. అప్పుడు అదే అడుగుతాడు. మంత్రి గారికి సందేహం వచ్చి, ఏమయ్యా, నువ్వు ముందు ఇచ్చింది చాలా తీపిగా ఉంది, ఇప్పుడేమో అంత తీపిగా లేదు, ఎందుకు అని చెప్పని అడుగుతాడు. అయ్యా మంత్రివర్య, ముందు చెరుకు రసం ఇచ్చేటప్పుడు మీ మనస్సు ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి సందేహ బుద్ధి లేకుండా చక్కగా ఉంది, కాబట్టి మీకు ఆ చెరుకు రసం తీయగా ఉంది. రెండోసారి ఇచ్చేటప్పటికి మీ మనస్సులో ఒక దుర్బుద్ధి కలిగింది, అందువల్ల ఆ చెరుకు తీయదనాన్ని కోల్పోయింది మీకు అని చెప్పనని అంటాడన్నమాట. అప్పుడు ఆ మంత్రి గారు ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన సిగ్గుపడతాడు. అంటే ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, మన మనస్సు ఆలోచనలు చక్కగా శుద్ధంగా ఉన్నప్పుడు మన పరిసరాలు, మన వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అదే మన మనస్సు బుద్ధి కూడా కలుషితం అయిపోతే, చెడు ఆలోచనలతో ఉంటే మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలు కూడా చెడు ప్రభావాన్ని కలుగుతాయి అని చెప్పి ఈ కథలో ఉండేటువంటి నీతి. జై శ్రీమన్నారాయణ.